అందరికీ నమస్కారం అండి. మరొక ముఖ్య విషయం అని చెప్పాలనుకుంటాను. అదేంటంటే పూర్వం పెద్దలు అమావాస్య అయిన తర్వాత రేపు నూకాలమ్మ గుడి సంబరాలు ఉన్నాయి. అమావాస్య అయిన తర్వాత మనకు ఉగాది వేడుకలు వస్తాయి. పూర్వం నా చిన్నతనంలో ఉగాది అంటే ప్రతి గ్రామంలో చేసేవారు. ఇప్పుడు రాను రాను అటువంటి పండగలన్నీ కరువైపోతున్నాయి. నేను ఏమన్నానంటే సంవత్సరానికి ఒకసారి ఉగాది. ఉగాది అంటే మాకు తెలుగు పండగ సంక్రాంతి ఎలాగో అంతకంటే ముఖ్యమైనది ఉగాది. కొత్త సంవత్సరం మనకి. ఆ రోజే మనకి పొలం దున్నుకోవడం ముహూర్తాలు, ఏరువాక సాగర పాట ఎన్నో వస్తాయి. దాన్ని మనం మర్చిపోయాం. మనం మర్చిపోవడం గురించి పిల్లలకు తెలియదు. పిల్లలు అడిగి చిన్నపిల్లలు అడిగిన ఉగాది అంటే చెప్పలేరు. దానికి కారణం ఏంటంటే మనమే చేయట్లేదు. పెద్దలు చేస్తే పిల్లలకి అలవాటు అవుతుంది. అంచేత రేపు ఉగాది వస్తుంది. అమావాస్య తర్వాత ఉగాది వస్తుంది. నేను మీ ఛానల్ ద్వారా రాష్ట్రంలో నేను స్పీకర్గా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే మనకు సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి సుమారుగా రాష్ట్రంలో. రేపు ఉగాది నాడు అందరూ పార్టీలతో సంబంధం లేదు. పార్టీలు ఎందుకండి, ఎలక్షన్ చూసుకుందాం. పుట్టప్పుడు పార్టీలు వద్దు. ఉగాది నాడు మాత్రం అన్ని పార్టీల వారు కలిపి ఊర్లో టీచర్లు ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు, పంతులు ఉంటారు, వేద పండితులు ఉంటారు. వాళ్ళందరూ ఆ రోజుని గుళ్ళో పంచాంగం పెట్టి ఒక అరగంట ఉగాది పూజ చేసి అందరికీ ఉగాది పచ్చడిస్తే ఆ సంవత్సరం అంతా శుభం ఉంటుంది. కానీ చాలా ఊర్లో ఉగాది చేయట్లే. అది మళ్ళీ తెలుగు వాళ్ళం కాబట్టి ఉగాది మనకు చాలా ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ప్రతి రాష్ట్రం అంతా చేయాలని కోరుకుంటాను యాజ్ ఎ స్పీకర్గా. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో 101 పంచాయతీల్లో కూడా ఉగాది నాడు రామ్ కోవిల్లో చేస్తారో ఎక్కడ చేస్తారో తెలియదు, మీ ఊర్లో ఉగాది సంబరాలు జరగాల.